చెడు అలవాట్లతో చెడిపోకండి బడీస్. మంచి ఫుడ్ తిని మంచం ఎక్కండి. చలి పెడుతుందని లేసలేవా? శాతం నైతలేని లేసలేవా? తెల్లారు లేచి తల్లిదండ్రులు పని పోతుండే నిద్రవాడికి ఎట్లా సిగ్గు అనిపిస్తున్నా నీకు? అయం జీవ ఇలా ఎప్పుడు నిద్రలో జీవిస్తూనే ఉంటా. వీడు సంపు, వీటికి స్పెట్స్ లేకపోతే సైటు పెద్దదే. ఇక ఎత్తగాడు మీకు తెలిసే ఉంటుంది, అన్ని తిని చెప్తాడు. వైబ్స్ ఆఫ్ ఉత్తేజ్. ఇంకా స్టోరీ మొదలెడదామా? అదే 6th ఫ్లోర్ నొక్కరా. 6 అంట నొక్కరా. 6 నొక్కమని చెప్పాను కదా. బేబీ లవ్ యూ సంధ్య లేదు అయినా చూడు సిగ్గే రాదు. పైకే లెవెలు చూసావా బ్రదరు, లేదే ఫియరు. అబ్బా గట్టి తగిలిసిందిరా. మంచి పని అయింది యాదవ్కి. ఏమన్నారా? ఏం లేదురా, ఏం లేదు. నేనేమన్నాను? వాడేం మాట్లాడకుండా వాడి వయసు నాకెలా వినిపించింది? అబ్బా ఏమున్నాడు, అచ్చం హీరోలా ఉన్నాడు అసలు. ఆ అమ్మాయి నన్నే అంటుందా? అయితే మనసులో మాటలు నాకు వినిపిస్తున్నాయి. అయితే ఇప్పుడు చూడు. ఆ ఆరెంజ్ కలర్ డ్రెస్ లో అయితే అచ్చం విజయ్ దేవరకొండలా ఉన్నాడు. ఏంటి నన్ను ఏ రాజా, లే. ఏమైంది రెడ్డికి ఇలాగ అవుతుండే? ఏమోరా నాకు కూడా అర్థం కావట్లేదు. ఇప్పుడు పద క్యాంటీన్కి వెళ్దాం. ఈ రోజు ఏం తిని చెప్తారు ఇక్కడ? వాట్ మ్యాన్, అయిపోయింది ఆల్రెడీ ముందే. ఎక్కడ చూసినా జంటలు గోళారు నాయన. రే ఉత్తేజ్, ఎందుకు ఎప్పుడు లవర్స్ని చూసినా చిరాకు పడతావు? నాలాగా అమ్మాయిలు జరగచ్చు కదరా. నాకు పిలుస్తారు నా వీడియోస్ చూసి. ఉత్తేజ్ ఎక్ఫఫ్కి తీసుకెళ్ళి అది ఇది అని గుంటలు. కానీ ఏనాడు వెళ్ళలేదు దేంతో. నేను ఎందుకు, నా లైఫ్ లో గుంట వచ్చిందంటే మీ లైఫ్ లో టైం ఇవ్వడం తగ్గిపోద్దని. ఊరుకోరా. సోదిగాడరా నాయన. రే తగిలిగలదు, కామ్ గుండు. ఏడు తగిలిగలదు నీకు ఇచ్చేతను మళ్ళీ. ఏడు చెప్పు చెప్పు. ఆపండి రా, మళ్ళీ మనకి ఎందుకు గొడవలు? అర్జెంట్ డబ్బులు కావాలి, అడగలొద్దు దీన్ని. రే ఏమైంది? నీకు డబ్బులు కట్టాలి అంతే కదా, కొట్ట చూడు. ఎలా రా మావా? నీ మనసులో ఏముందో నాకు అర్థమవుదా? అరే టచ్ చేసావురా. మరి నా మనసులో ఏముందో నీకు అర్థమైతే లేదా? హెచ్చి ఆపండి. ఈడో చిల్బుల్ చిట్టి, నువ్వో గుడ్నెస్ శ్రీకాంత్. రే నువ్వు ఏదైనా మనసులో అనుకో, నేను చెప్తే చికెన్ బిర్యానీ ఇప్పించాలి. చెప్పకపోతే నువ్వు ఇప్పించాలి. చెప్పు. ఎలా మావా? పొడి అమ్మ, చిన్న కథ కాదు ఇదే. సారీ బ్రో. ఏంటి కాల్స్ లిఫ్ట్ చేయట్లేదు, మెసేజెస్ రిప్లై ఇవ్వట్లేదు? ఏమైంది? మాట్లాడు వైషు. ఇంకా ఆపేద్దాం రవి, మనకు సెట్ అవ్వదు. ఆపేయడం ఏంటి? మొన్న నువ్వేం మాట్లాడావో నేను విన్నాను. నువ్వు కూల్గా యాక్ట్ చేయకు. వైష్ణవి ఒక్క నిమిషం ఆగు. వాడికి మనీ కొట్టావా? అవును చేశాను. నీకెలా తెలుసు? ఎంత కొట్టావు? అర్జెంట్ అంటే 5K కొట్టాను. అసలు అంత మనీ ఎందుకు కొట్టావు? నిన్న వాళ్ళ ఫ్రెండ్కి యాక్సిడెంట్ అయ్యి అర్జెంట్గా 5K కొట్టమంటే కొట్టా. ఇప్పుడు ఏమైంది?
ఊసే పిచ్చిదానా వాడు నీకు అబద్ధం చెప్పాడే. నిన్న వాళ్ళ ఫ్రెండ్స్ గొడవ చేశారే మనీ 1 అవర్లో కావాలని. మా వాడు ఏం చేసినా నాకు చెప్పే చేస్తాడు. నువ్వు ఎవరిని చూసి ఎవరనుకున్నావు? వైషు ఎక్కడున్నావు? ఇక్కడే ఉన్నా, ఒక 15 minutesలో వస్తా. R&D లాబీలో ఉన్నా, రా. సరే. నేను చెప్తే నువ్వు నమ్మట్లేదు కదా, ప్రూవ్ చేస్తాను చూడు. నేను వాడితో మాట్లాడతా, నువ్వు దూరం నుంచి విను. మా వాడు అలాంటి వాడు కాదంటే నువ్వు నమ్మట్లేదు కదా. సరే పద, ఇప్పుడు వెళ్ళి ఎవరు కరెక్టో చూసుకుందాం. హాయ్ రవి. అవును, నిన్న మనీ కోసం ఏదో గొడవైందంట కదా, మనీ ఎలా కట్టావు? ఫ్రెండ్ పిచ్చిది, నేనేం చెప్పినా నమ్మేస్తుంది. మొన్న మా వాడికి యాక్సిడెంట్ అయిందని చెప్తే ఏం ఆలోచించకుండా డబ్బులు పంపింది. తను నువ్వేం చెప్పినా నమ్మేస్తుందా? ఏం చెప్పినా నమ్మేస్తుంది. సరే నేను వెళ్ళొస్తాను. సరే బాయ్. హే, ఇంక చాలు రవి. రిలేషన్షిప్ అంటేనే నమ్మకం, నువ్వు అది పోగొట్టుకున్నావు. నాకే బ్రేకప్ చెప్తాదా? ఇప్పుడు చూడు, మా ఫొటోస్ పబ్లిక్ చేస్తా. లాక్ ఓపెన్ అవ్వట్లేదు. రూమ్కి తీసుకెళ్ళి మా వాడితో లాక్ ఓపెన్ చేస్తా. రేపు పదండ్రా, అర్జెంట్గా మనం ఫాలో అవ్వాలి. అమ్మాయి ప్రాబ్లం ఏమైందిరా? కొంచెం గుండె వెళ్దాం ఆగురా. చెప్తాను పదండ్రా. రే నీ హలో, చెప్పరా. ఎక్కడున్నావు? రూమ్లోనే ఉన్నా. ఒక ఐఫోన్ అన్లాక్ చేయాలి. రూమ్కి తీసుకొచ్చేయి. సరే, అక్కడే ఉండి వస్తున్నా. సరేదా. తమ్ముడి డబ్బులు కట్టలేదు. నువ్వే కట్టాను నీయా. అసలు ఆడినందుకు మనం ఫాలో అవుతున్నా. రే ఇందాక వాళ్ళకి బ్రేకప్ అయింది కదరా, ఆ అమ్మాయి ఫోన్ అక్కడ మర్చిపోయింది. వీడు తన ఫోన్ నుంచి వాళ్ళ ఫొటోస్ పబ్లిక్ చేయడానికి చూస్తున్నాడు. ఫోన్ లాక్ ఓపెన్ అవ్వక అదిగో హాస్టల్కి వెళ్తున్నాడు. అయినా ఇదంతా నీకే తెలుసురా. మార్నింగ్ పడ్డ నుంచి అందరు మనసులో మాటలు వినిపిస్తున్నారా. అలాగే మీరేమనుకున్నారో చెప్పాను, వాడేమనుకున్నాడు కూడా తెలిసింది. ఓర్ నాయనో, నీతో జాగ్రత్తగా ఉండాలిరా. అయితే అయినా ఎవరికి వినిపించదు, నువ్వు అక్కడికే ఎందుకు వినిపిస్తుందిరా? ఏమోరా, నాకు కూడా అర్థం అవ్వట్లేదు. అయితే ఇక్కడ పట్టుకుంటే సరిపోద్ది కదరా. అలా చేయొచ్చురా, కానీ వాడిని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకోవాలి. అన్న ఆవిడని ఆపండిరా బాబు, ఫ్లాష్ మళ్ళీ వెళ్ళిపోతున్నాడు. రే ఆగండ్రా, ఇక్కడ బిర్యానీ బాగుంటుంది, తినేసి వెళ్ళిపోదాం. ఇది ఎప్పుడు తిండి కావాలంటారా నాయన. మూసుకొని పదరా.
మావ చెప్పాగా ఇగో ఐఫోన్ అన్లాక్ చేయి, నీకు ఆఫర్ ఉంది. రే ఏమైనా వినిపిస్తుందా? లేదురా, ఏం వినబడట్లేదు. ఎస్, లాక్ ఓపెన్ అయింది. రే లాక్ ఓపెన్ చేశాడు, ఉత్తేసి తలుపు కదరా. నేను చూసుకుంటా. ఇది ఇలా రాదు. ఏ రే ఎవర్రా మీరు? రే ఆ అమ్మాయి ఫోన్ ఇటు ఇవ్వరా. నా లవర్ ఫోన్ నీకెందుకు ఇవ్వాలరా? లవర్ అంటరా? వేసేమంటావా? ఉండరా ఉత్తేసి. ఓకే ఓకే సరే. బ్రేకప్ అయ్యి పరుగు తెద్దామని ఎక్కడికి వచ్చా? వేసేమంటావా? వేసేరా వేసే. నేను ఇక్కడ మాట్లాడుతున్నానుగా, నా డే నాకు ఫినిష్ అవనే. సరే మాట్లాడైతే. నువ్వు లవర్ ఏంట్రా? ఫోన్ ఏమంటే అలా చూస్తావేంటి? ఏయ్! నీ మీద ఏగ వాలినా కాలేజ్ మొత్తం తగలబెట్టేస్తా మావా. మావా అమ్మ నీనుందని బుగ్గ ఎంత లేతగా ఉండదే మొగ్గ. సంపత్ ఇగో స్పెట్స్. థ్యాంక్స్ మాయా. ఫోన్ ఏదిరా? రే నువ్వు నిజంగానే అమ్మాయిలు ఎవరైతే ఆ అమ్మాయి నీ మీద పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టలే గానీ ఇలా బ్రేకప్ అయ్యాక 10 మందిలో పెట్టకూడదురా. పదండ్రా, ఆ అమ్మాయి క్యాంటీన్ దగ్గర ఉందని చూద్దాం. అవ్వండ్రా. హలో, ఇగోండి మీ ఫోన్. ఇది మీకు ఎక్కడ దొరికింది? మీకు బ్రేకప్ అయ్యాక వాడు మీ ఫొటోస్ పబ్లిక్ చేయబోతుంటే ఆపాం. ఓ థ్యాంక్ యూ సో మచ్. మీరే కానీ లేకపోయింటే తను మా ఫొటోస్ పబ్లిక్ చేసేవాడు. అయ్యో పర్లేదు. ఐ హ్యావ్ టు లివ్. వెల్ పదండ్రా. వీడు పవర్ యూజ్ చేసి టాప్ మనసులో ఏముందో కనిపెట్టి ఈజీగా రాసి వచ్చలేదు ఎగ్జామ్. తప్పురా, అలా చేయకూడదు. ఫస్ట్ ఒక గుడ్ కాజ్కి యూజ్ చేసాం, నెక్స్ట్ కూడా ఏదో ఒక మంచి పనిగా యూజ్ చేయాలి. ఇప్పటికీ అసలు ఈ పవర్ నీకు ఎందుకు వచ్చిందో నాకు ఇంకా అర్థం కావట్లేదురా. అది ఉన్నంత వరకు ఇలానే కానిచ్చేద్దాం.